ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు అంతకులు వీళ్ళు సార్, అసలైన దొంగలు వీళ్ళే సార్. మా అక్క అమాయకురాలు సార్. ఏరా నాటకాలు ఆడుతున్నావా? అమ్మా అమ్మ కొట్టకండి, అమ్మా అయ్యో కొట్టకండి. అత్తయ్య ఆగండి అత్తయ్య. మీ క్రాంతిని కాపాడటం కోసం మమ్మల్ని హంతకుల్ని చేస్తావా? అమ్మా ఎంత ఇచ్చిందిరా నీకది? అమ్మా అయ్యో కొట్టకండి, అమ్మా అమ్మా ఆగండి. నేను డబ్బులు తీసుకున్నానా? లేదు, నేను చూసిందే చెప్తున్నాను, జరిగిందే చెప్తున్నాను, మీరు చేసిందే చెప్తున్నాను. శవం బూడిదైపోయింది కాబట్టి నువ్వు ఏం చెప్పినా చెల్లుతుందనుకుంటున్నావా? అదే మాట నేను అడుగుతున్నాను అత్తయ్య. ఏంటి అడిగేది? ఎస్ఐ గారు, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది నిజం. క్రాంతి ఆ కార్ని గుద్దేసి యాక్సిడెంట్ చేసింది నిజం. దీన్ని అరెస్ట్ చేయండి. క్రాంతి గారు, తేజ చనిపోలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం లేదు. ఆ బాక్సులో శవమే లేదు అనడానికి కూడా మీ దగ్గర ఆధారాలు లేవు. కానీ యాక్సిడెంట్ జరిగిన మాట నిజం కాబట్టి అయితే అరెస్ట్ చేస్తారా? మా క్రాంతిని అరెస్ట్ చేస్తారా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన కారులో ఉంది అసలు మనిషే కాదు శవమని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. అతని మాటలు పట్టించుకోరా? అతని మాటల్ని ఆధారంగా పరిగణించరా? ఎవరో దారిని పోయేవాడు ఏదో చెప్తే అవి ఆధారాలు ఎందుకు అవుతాయి? మీరు చెప్పినవి నిజాలు ఎందుకు అవుతాయి అత్తయ్య? ఎస్ఐ గారు, క్రాంతి యాక్సిడెంట్ చేయటం వల్లే తేజ చనిపోయింది అనడానికి కూడా ఆధారాలు లేవు కదా. అతను జరిగింది చూశానని చెప్తున్నాడు. అతని మాటల్ని మీరు కన్సిడర్ చేయట్లేదు. మా క్రాంతిని అరెస్ట్ చేస్తే గనక నేనే మీ మీద కేసు వేయాల్సి వస్తుంది. పూజ చూడండి శేఖరు, నేను చట్టాన్ని మిమ్మల్ని గౌరవిస్తాను. నేనొచ్చేసరికి ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండి ఉంటే నిజాలేంటో మీకే తెలుసుండేది. అయినా పర్వాలేదు, నిజాలేంటో నేను నిరూపిస్తాను. అసలైన దోషుల్ని నేను పట్టిస్తాను. నలుగురు దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే మన రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని నాకు కొంచెం గడివిపించండి. నిజమేంటో నిరూపిస్తాను. ట్రస్ట్ మీ. ఆల్ రైట్, నేను మళ్ళీ వస్తాను. జరగాల్సిన గౌరవం అంతా జరిగిపోయింది. ఇంకా ఈ బాక్స్ ఎందుకు? ఫోన్ చేసి ఆ బాక్స్ తీసుకెళ్ళిపోమని చెప్పండి. అక్క నేను వెళ్ళేస్తానక్క. వద్దురా, నీతో మాట్లాడాలి. క్లబ్ మెంబర్ అత్తయ్య, ఆవిడకేదో ప్రాబ్లం వచ్చిందంట, అందుకే రమ్మని ఫోన్ చేసింది. నిజమా? పోనీ మీరు కూడా నాతో పాటు వస్తారా? అదొక దిక్కుమల్ల సంత, మాకెందుకులేమ్మా, నువ్వే వెళ్ళు. పూజ, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. సరే క్రాంతి, వెళ్లే ముందు నీతో ఒక విషయం చెప్పాలి. ఈ విషయాన్ని నాలో నేను దాచుకోలేకపోతున్నాను. ఏమైంది క్రాంతి? దేని గురించి నువ్వు అంటుంది? ఆ రోజు మనం హాస్పిటల్కి వెళ్ళాం, గుర్తుందా? అక్కడ ఆయన్ని నిన్ను వదిలేసి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాను.
క్రాంతి ఎక్కడికి? ఇప్పుడే వస్తాను పూజ. అరే క్రాంతి! అవును, నేనెక్కడికి వెళ్ళానో తెలుసా? ఈవిడ నీకేమవుతుందమ్మా? మా అత్తయ్య గారండి. నేను ఆవిడ కోడల్ని. నేనమ్మా మీ అత్తయ్యని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తని. నా రెండో భార్యమ్మా. ఈడొచ్చిన ఆడపిల్లమ్మా. వీళ్ళ నా ఇంటికి చేరుస్తావా తల్లి? ఇది నా స్వార్థం అనుకో, ఏమన్నా అనుకో, కానీ నేను నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. వీళ్ళ గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి. అత్తయ్య గారి వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను మావయ్య. ఏంటి క్రాంతి నువ్వంటుంది? పెద్ద మావయ్య హాస్పిటల్లో ఉన్నారా? అత్తయ్య ఉండగా ఆయన ఇంకొక పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఏంటిదంతా? పరిస్థితుల కారణం అంట పూజ. ఈరోజు మావయ్య గారిని డిశ్చార్జ్ చేయొచ్చు. సో వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నా. ఇంటికి తీసుకొస్తావా? ఇంటికి తీసుకొస్తే సరే. ముందు అత్తయ్య కోపడిన తర్వాత కాంప్రమైజ్ అవుతుంది. కానీ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడని, ఆ భార్య బిడ్డల్ని కూడా ఇంటికి తీసుకొస్తానని అత్తయ్యకి తెలిస్తే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఫస్ట్ నిన్నేం చేస్తుందో ఆలోచించుకున్నావా? ఇప్పుడు నా గురించి ఆలోచించడం కంటే వాళ్ళ గురించి ఆలోచించడమే ముఖ్యం. ఎందుకంటే ఇంట్లో ఉన్న అత్తయ్య గారు ఎంతో, వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి మనం తప్ప వేరే ఆధారం లేదు కాబట్టి తీసుకురాక తప్పదు. ఈ విషయం నీకప్పుడే చెప్దాం అనుకున్నాను, కానీ ఇంత తొందరగా వాళ్ళని ఇంటికి తీసుకురావాల్సి వస్తుందని నేను అనుకోలేదు. చిన్నత్తయ్య గారిని, వాళ్ళ కూతురు కావ్యని ఇంటికి తీసుకొస్తానని, మన కుటుంబంతో కలుపుతానని మావయ్య గారికి మాటిచ్చాను. కాబట్టి మాట నిలబెట్టుకోక తప్పదు. ఈ విషయంలో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి పూజ. నాకు వాళ్ళ గురించి కంటే నీ గురించి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది క్రాంతి. తప్పదు పూజ. ముందు వాళ్ళిద్దరినీ మావయ్య గారికి కేర్ టేకర్లుగా ఇంటికి తీసుకొస్తాను. ఆ తర్వాత సమయం చూసి నిజాన్ని బయటపెడతాను. అయితే మావయ్య గారు ఇంకో పెళ్లి చేసుకున్నారని కానీ, ఆ వచ్చే ఆవిడ మావయ్య గారికి భార్య అవుతుందని కానీ ముఖ్యంగా మీ బావకి తెలియకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.